హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే జనవరి 17వ తారీఖు శుక్రవారం రోజు. ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ వెహికలే, ఏదైతే యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన 14 మనమైతే ఇది గజియాబాద్కు సంబంధించిన వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే చిన్న తరగతి మధ్యతరగతి కుటుంబాల కోసం తక్కువ బడ్జెట్లో 2 లక్షల లోపు కారు కావాలనుకునే వారి కోసం, అది కూడా కంపెనీ ఆన్ పేపర్ సిఎన్జి అప్రూవల్ ఉన్నదండి. సిఎన్జికి అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య యమా క్రేజ్ పెరుగుతున్నది. ఎందుకంటే రెగ్యులర్గా డ్రైవ్ చేసే వాళ్ళు తక్కువగా బడ్జెట్లో తక్కువ ఫ్యూయల్ ఖర్చులో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఇది సిఎన్జి అనేది అప్రూవల్. మన దగ్గర సిఎన్జి కిట్ పెట్టుకుంటేనే 40-50 వేల రూపాయల ఖర్చు అయితే వస్తున్నది. ఇది కూడా ఆన్ పేపర్లో ఉంది. దీంతో పాటుగానే మనకు వస్తుంది. మంచి కంపెనీకి సంబంధించింది ఉందండి. మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన సిఎన్జి ఉంది. ఇదైతే 2011 మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి, కేవలం 99,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. వెహికల్కి చూసుకున్నట్టయితే మైనర్ చిన్న 2-3 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి. అంతకుమించి అయితే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. 11 మోడల్ వెహికల్ ఈ విధంగా మెయింటైన్ చేయడం, ఎక్సలెంట్గా ఈ విధంగా కాపాడుకోవడం అయితే చాలా రేర్గా దొరుకుతుంటాయి ఇలాంటి వెహికల్స్. ఈ వెహికల్ మనం వెతికి పట్టుకొని మన కస్టమర్ల ముందుగా తీసుకొని రావడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి తెలంగాణ మిత్రులు కానీ, ఆంధ్రప్రదేశ్ మిత్రులు కానీ, లేదంటే కర్ణాటక కానీ ఈ వెహికల్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ అనేది మనమైతే ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ కంటైనర్లో వస్తుందండి. హైదరాబాద్ వరకు కంటైనర్కి అయితే మనం తెప్పించడం జరుగుతుంది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే కేవలం 1,45,000 రూపాయలండి. మీరు ఇందులో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 40-45 వేల రూపాయలు సిఎన్జికి అయిపోతుంది. మీద ₹1,00,000 4 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. ఒక్కో టైర్కు 4,000 రూపాయలు వేసుకున్నా అది 16,000 రూపాయలు. స్టెప్నీ కూడా సిల్ స్టెప్నీ ఉంది, అదొక 4,000 రూపాయలు. 20,000 రూపాయలు టైర్లకి వెళ్ళిపోతుంది. మిగిలేదు 80,000. 80,000 మనం బాడీకి, బండికి, దానికి సంబంధించిన దేనికి ఎంత పెడతామో ఇక మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెహికల్ చూద్దాం. వెహికల్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతాను. ఇక చూడొచ్చండి, ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ లైట్లు కానివ్వండి, బంపర్ కానివ్వండి, షో గ్రిల్ కూడా చూసుకోవచ్చు. వెహికల్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇది చూసుకున్నట్టయితే మ్యాగ్నా 4 పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్కి చూసుకున్నట్టయితే 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. మొత్తం తాళం శైల గుత్తే ఉన్నది చూసుకోవచ్చు. గేర్ లాకింగ్ ఉన్నది, సెంట్రల్ లాకింగ్ ఉంది, క్యూ చూసుకోవచ్చు అండి. ఈ విధంగా లాక్ అన్లాక్ కూడా పనిచేస్తుంది. మైనర్ స్క్రాచెస్ అనేది కామన్. ఇక ఈ వెహికల్కి మొత్తం మీద ఓవరాల్గా ఒక రైట్ సైడ్కి చిన్న డొప్పు ఉన్నది. దీన్ని మనం తీపిస్తాం, కానీ మీకు చూపెడుతున్నాను. ఒరిజినాలిటీ వెహికల్ని ఒరిజినల్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వెహికల్ రైట్ సైడ్ వ్యూలో చూడవచ్చు. ఫెండరు, రన్నింగ్ బోర్డు, డోర్లు, పిల్లర్లు, టైర్లు. మనకు టైర్లకు ఉన్న వీల్ క్యాప్లు కూడా షోరూమ్తో నచ్చిన వీల్ క్యాప్లు ఇవి చూసుకోవచ్చు అండి. షోరూమ్తో నచ్చిన వీల్ క్యాప్లే, హుండాకి సంబంధించినవి, బయట వేయించే వీల్ క్యాప్లు కావు. టైర్ కూడా చూసుకున్నట్టయితే మనకైతే ఎంఆర్ఎఫ్ టైరు, ఆల్మోస్ట్ సిల్ టైర్ ఉందండి. షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ఆయిల్ లీక్ ఏది లేదు చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎవరు తీసుకున్నా కూడా చిన్న మైనర్ ఇష్యూస్ 1,000-2,000 రూపాయలు చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటుండొచ్చు, కానీ అంతా మించి అయితే, ఎందుకంటే ఏది ఉన్నా కూడా వెహికల్ అన్నప్పుడు, యూజ్డ్ వెహికల్ అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. చిన్న మనం ఎంత చదివించినా అది వెళ్తూనే ఉంటుంది ఏనో ఒకడ. కాబట్టి నేను మీకు ఆ విధంగా చిన్నగా చెప్పడం జరుగుతున్నది. 1,000-2,000 రూపాయల పని ఉంటుందని. అంతమించి అయితే లేదండి వెహికల్కి చూసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడు బంపరు. దీనికైతే రియర్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది చూడవచ్చు. రియర్ కెమెరా కూడా ఎక్స్ట్రా పెట్టించుకోవడం జరిగింది వాళ్ళు. దానికి పార్కింగ్ సెన్సార్ కూడా అవైలబుల్లో ఉంది. మనకి ఇది చార్టర్డ్ అకౌంట్ గారు యూజ్ చేసిన వెహికల్. మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ ఎంప్లాయీ యూజ్ చేసిన ఈ వెహికల్ని. ఆ టైంలో 2011లో ఆయన చదువుకుంటాడు. ఇన్ని రోజుల తర్వాత ఆయనకు జాబ్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ అనేది పక్కకు వారేసింది. అప్పుడు ఏదో జీవనం కొనసాగించడానికి ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇక సిఎన్జి చూడొచ్చండి ఎంత నీట్గా ఉందో. సిఎన్జి ట్యాంక్కి, సిఎన్జి ప్లేసు, సార్ ఏ విధంగా నీట్గా కాపాడుకున్నాడు వెహికల్ అనేది ఈ ట్యాంక్కి చూస్తేనే మనకి ఏర్పడిపోతుంది చూడొచ్చు. అయితే సిఎన్జి ట్యాంక్ వెనకాల ఉంది. ఇక మనకు డిక్కీ షాకరు, డిక్కీ వ్యూ, డోరు చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి. టెయిల్ ల్యాంపులు కూడా ఎలాంటి ఫాగచ్చు లేవు, ఎలాంటి పొగ వంటి లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయి.
చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు. సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీట్ కవర్లు, ఇంటీరియర్, రూఫ్ లైనింగు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెహికల్ అయితే ఇది వెహికల్ అనేది ఈ విధంగా క్వాలిటీ వెహికల్, అది చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా మన ముందుకు వస్తే మీ ముందుకు తీసుకొస్తాను, నా కంట పడితే. చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్టయితే ఉంటే చూడవచ్చు. డోర్లు కానీ, రన్నింగ్ బోర్డులు కానీ, ఫెండర్ కానివ్వండి, చిన్న చిన్న గీతలు ఇక కామన్ అవి. అంతకుమించి అయితే వెహికల్కి అయితే ఎలాంటి వర్క్ అయితే లేదండి. కంప్లీట్గా 4 సిల్ టైర్లు ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్లు. బ్యాక్ టైర్ వచ్చేసి స్టెప్నీ కూడా సిల్ టైర్ ఉంది. కంపెనీకి సంబంధించిన సిఎన్జి అవైలబుల్లో ఉంది. 2 తాళాలు అవైలబుల్లో ఉన్నాయి. మనకు వీళ్ళకి సంబంధించిన విల్లా ఇది చూసుకోవచ్చు. మీకు ఇది గేట్ పాసు సార్కు సంబంధించిన, ఇది డైరెక్ట్ వాళ్ళ వెంచర్లో పార్క్ ప్లేస్లో స్కాన్ అయిపోయే వాళ్ళకైతే లోపలికి అయితే మన చెక్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా అఫీషియల్ విల్లాలలో యూజ్ చేసిన వెహికల్ ఇది. చూసుకోవచ్చండి, అఫీషియల్ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్ ఇది. పెట్రోల్ ప్లస్ సిఎన్జిలో 20+ మైలేజ్ వస్తుందండి. ఇది వెహికల్ చిన్నగా మంచిగా 5 కూర్చున్న వాళ్ళకు, మంచి చిన్న ఫ్యామిలీకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. డాష్ బోర్డ్ వ్యూ చూడవచ్చు. డాష్ బోర్డ్ కానీ, మ్యూజిక్ సిస్టమ్, గేర్ ముట్టి, స్టీరింగ్ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సీట్ కవర్లు కూడా మనకైతే ఎక్స్ట్రా ఉన్నాయండి. సీట్ కవర్లు మనకైతే వాళ్ళు కంపెనీస్తో నచ్చిన సీట్ కవర్ల మీద ఎక్స్ట్రా సీట్ కవర్లు వేయించుకోవడం జరిగింది. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. ఎలాంటి మనకైతే రస్ట్ పట్టలేవు, ఎలాంటి మనకైతే డస్ట్ పట్టలేవు. ఇక మనకైతే మిడిల్ మిర్రర్ చూడవచ్చు. మిడిల్ మిర్రర్కి మనకైతే ఇదైతే మనకు ఎక్స్ట్రా బ్యాక్ మిర్రరు, మన రియర్ కెమెరా అయితే దానిలో అవైలబుల్ ఉంటుంది. ఇక మనకైతే సన్ విజర్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి వెహికల్ స్టోరీ. 2011 పెట్రోల్ సిఎన్జి కేవలం 1,45,000 రూపాయలు. కంప్లీట్గా బ్రహ్మాండంగా ఉంది బండి. కేవలం దీనికైతే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పంపిస్తే టోకెన్ అమౌంట్ మీకు అనేది వెహికల్ అనేది మనం హైదరాబాద్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ది ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.